హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి. పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి. నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి. మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి, భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న 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 జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి. పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి. నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి. మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి, భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానన్న జగనన్న జనమంతా నీ వెంటే. జగనన్న జగనన్న జగమంతా నీ తోటే. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి. పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి. నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి. మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే, మా రాజు
ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి పార్టీల ప్రభుత్వము పాలన పూర్తయి 2 సంవత్సరాలైంది. ప్రజలారా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల అభిప్రాయాన్ని వారి అభిప్రాయంగా భావించి ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 4వ తారీఖు చేసినాం, ఈరోజు 8వ తారీఖు కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి వైఫల్యాల గురించి చర్చిస్తున్నాం. 12వ తారీఖున గొప్ప నిరసన కార్యక్రమం ర్యాలీ, అంటే ఒక మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ దగ్గరకో లేకుంటే ఒక చోటు నుంచి ఒక ప్రభుత్వ కార్యాలయం వరకు గొప్ప ర్యాలీ, 1000 మందితో ర్యాలీ నిర్వహించి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు చేయాల్సినటువంటి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అభ్యర్థిస్తున్నాం. ఇది ప్రోగ్రాం. ఈ కార్యక్రమం ఏం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, కుటిలమైన మనస్తత్వం చంద్రబాబు నాయుడుది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, పైగా నెరవేర్చలేదని అడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను జైళ్లలో పెట్టే కార్యక్రమం చేస్తూ మళ్ళీ దీన్ని కప్పిపుచ్చుకునే దానికి ఆయన ఒక కార్యక్రమం ముందుకు తీసుకొచ్చినాడు. 9వ తారీఖున రేపు తిరుపతిలో ఒక సభ జరుపుతారంట, 12వ తారీఖున విశాఖపట్నంలో ఒక సభ జరుపుతారంట, 15వ తారీఖున విజయవాడలో ఒక సభ జరుపుతారంట. ఈ 3 బహిరంగ సభల ద్వారా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం సాధించిన ఘనమైన విజయాలను ప్రజలకు చెప్పాలంట. ఎంత సోద్యం ప్రజలారా! మేము అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని తెలుగుదేశం పార్టీ రెండింటిని పక్కన పెట్టండి. మేము చేసినాము మీకు అని చెప్పేది మీ కొరకే వాళ్ళు, మీకు చెయ్యలేదని చెప్పేది మీ కొరకే మేము. మా ఇద్దరిని పక్కన పెట్టండి, మీరే న్యాయం చెప్పమని అడుగుతా ఉన్నా నేను. ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినాడా ప్రజలారా? మీ తరఫున ఈ 3 సభలలో పాల్గొనే కూటమి నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల వైపు నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు సామాన్య ప్రజల దగ్గర నుంచి మేధావుల వరకు అందరినీ ఉద్దేశించి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి ఇస్తా అని చెప్పినావు. ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 1500 చొప్పున ప్రతి నెల 1వ తారీఖున అకౌంట్లో వేస్తా అని చెప్పినావు. 2 సంవత్సరాలైంది, ఒక్క ఆడబిడ్డ కన్నా నువ్వు డబ్బులు ఇచ్చినావా? ఇది నీ వైఫల్యం కాదా? 50 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నావు, సామాజిక పెన్షన్ 4000 ఇచ్చినావా? ఇది నీ వైఫల్యం కాదా? 60 సంవత్సరాలకు సజావుగా ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి 6 నెలలకు ఒకసారి ఇచ్చినాడు. 2 ఏళ్ళు అయింది, ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? ఇయ్యలే. రైతులకు 26,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, నువ్వు 20,000 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చింది, నువ్వు 20,000 ఇవ్వాలా? మొదటి సంవత్సరం ఎగరగొట్టినావు, 2వ సంవత్సరం 14,000 ఇచ్చినావు. అంటే 2 ఏళ్ళ కలిపి 26,000 ఎగరగొట్టినావు. ఇది వైఫల్యమా సక్సెసా? వైఫల్యమా ఇది, లేకపోతే సక్సెస్ అంటావా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. ఒక్క నిరుద్యోగికి నీ పక్కన కూర్చోబెట్టుకొని 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, నీ పక్కన ఒక్క నిరుద్యోగం కూర్చోబెట్టుకొని, ఇదిగో ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ నిరుద్యోగికి ప్రతి నెల 3,000 చొప్పున 72,000 రూపాయలు ఈ 2 సంవత్సరాలు ఈ ఒక్కరికి నేను ఇచ్చినానని చెప్పి నీ పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కరిని చూపిస్తే నీది సక్సెసే నీ పాలన. ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇలే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, 2 ఉద్యోగాలు ఇలే. 16,000 డిఎస్సి ద్వారా ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలను 20 లక్షలకు 30 లక్షలకు అమ్ముకున్నారు. ఇది ప్రశ్నిస్తా ఉన్నాం మేము. ఇది విఫలమా కాదా? వైఫల్యమా నీ ప్రభుత్వం కాదా? జగనన్న పథకాలు కూడా అమలు చేస్తా అని చెప్పినావు. అందులో ఒక్కటడు తన 45 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చే 18,500 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చినావా? నాడు నేడు ద్వారా బడులను మౌలిక వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమం ఆగిపోయినాయి, పూర్తి చేసినావా? ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని 4,000 కోట్లు బకాయిలు పెట్టి ఆగిపోతే పిల్లల చదువులకు ఆటంకం కలిగి డిగ్రీ పూర్తయిన వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వలే. డిగ్రీ చదువుతూ ఉండే వాళ్ళకు ఏ కోర్స్ అయినా సరే, ఎంబీఏ కావచ్చు, గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే, మీ అమ్మని మీ నాయన అడిగి లెక్క తీసుకురాపని, లేకుంటే కాలేజీకి రావకని అంటున్నారు.
అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. ఇది వైఫల్యం కాదా? పిల్లల యొక్క భవిష్యత్తు ఆటలు ఆడుకునే తనం కాదా? ఆరోగ్యశ్రీ పథకం అద్భుతమైన పథకం రాజశేఖర రెడ్డి తెచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి 25 లక్షల కార్డు ఇచ్చినాడు. నువ్వు 4,000 కోట్ల బకాయి పెట్టినావు. ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు ఎవరే కానీ హాస్పిటల్కు పేదవాళ్ళు రానిడంలే. డబ్బు ఉంటే లోపలికి రా, లేకుంటే బయటకు పోంటున్నారు. సచ్చటోళ్ళు సచ్చనారు, బతికేటోళ్ళు బతున్నారు. లెక్క పెట్టుకునేటోళ్ళు చేసుకుంటారో అప్పులు చేసుకొని సచ్చనారు. ఇది వైఫల్యం అంటావా, సక్సెస్ అంటావా? గ్యాస్ సిలిండర్లు చెప్పినావు సంవత్సరానికి 3, 2 ఏళ్ళు అయింది, 6 ఇయ్యాల. నీ ఇష్టం. ఏ వార్డులోకైనా పోదాం, ఏ ఊర్లో అయినా సరే 100 మందిని పిలుసు, 50 మంది చెప్పమను. 2 సంవత్సరాలకు మాకు 6 సిలిండర్లు వచ్చినాయా అని చెప్తే గన నీ ప్రభుత్వం సక్సెసే. నీ ప్రభుత్వం సక్సెసే. 6 మంది చెప్పారు, 1 అరా ఇచ్చినోనికి ఇచ్చినావు, ఈయనోనికి ఇయ్యలే. అమ్మఒడి వేస్తానని చెప్పినావు. 80 లక్షల మంది ఉన్నారు విద్యార్థులు, 52 లక్షల మందికి వేసినావు, 30 లక్షల మందికి ఎగరగొట్టినావు. అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పినావు, 13,000 ఇస్తున్నావు. అది కూడా అందరికీ కాదు, కొందరికి 8, 9, 10 వేసినావు. కరెంటు బిల్లులు పెన్షన్ అన్నావు, 3 నెలలకే పెంచినావు. 24,000 కోట్లు ప్రజల మీద భారం వేసినావు. ఈ ఎండల కాలంలో కరెంటు షాక్ కొడుతుంది బిల్లు కట్టాలంటే. గ్యాసు డీజిల్ పెంచనని చెప్పినావు, గ్యాసు పెట్రోల్ పెంచనని చెప్పినావు. 6 సార్లు పెంచినావు. 6 సార్లు డీజిల్ పెట్రోల్. గ్యాస్ పెంచనని చెప్పినావు, నిన్న పెంచినావు మళ్ళీ రెండోసారి 29 రూపాయలు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచని అన్నావు. నా ఆకాశాన్ని అంటున్నాయి. సామాన్యుడు బోధినే పరిస్థితి కూడా లేదు. ఎన్ని చెప్పాలా నీకు? మేము అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు ఇచ్చినాను అని చెప్పగలిగితే నీ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి నువ్వు 9వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు భారీ బహిరంగ సభలు పెట్టి చెప్పినా కానీ ప్రజలు హర్షిస్తారు. ఒక్క పథకాన్ని అమలు చేయకుండా ప్రజలకు పంగనామాలు పెట్టి మోసం చేసి గాలికి వదిలేసి వాళ్ళను నువ్వు నీ కొడుకు మాత్రం గద్దెలెక్కి కులుకుతా ఉండి ప్రజలను అలో లక్ష్మణ అని చెప్పి అల్లాడిపోయేటట్టు చేసి మళ్ళా తగుదునమ్మా అని చెప్పి సభలు పెట్టి మేము గొప్పగా చేస్తామని చెప్పి సభలు పెట్టి మీరు చెప్పితే మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికి సక్సెస్ అని చెప్పుకుంటే గన ప్రజలు నవ్వుతారు. చంద్రబాబు నాయుడు నోటితో కాదు మరొకదాంతో నవ్వుతారు ప్రజలు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే గన వైఫల్యం చెందిన నీ ప్రభుత్వాన్ని వాడవాడలకు సందుకు పోయి క్షమాపణ కోరాల్సినటువంటి బాధ్యత నీకుంది. ఇక మహిళల పైన అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు 1 కాదు 2 కాదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 3 సభలలో పాల్గొనే తెలుగుదేశం పార్టీ నాయకులను, జనసేన నాయకులను నేను ప్రశ్నిస్తానా? మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చినారా? మీరు నిరుద్యోగ భృతి ఇచ్చినారా? 50 ఏళ్లకు పెన్షన్ ఇచ్చినారా? 60 ఏళ్లకు కొత్త పెన్షన్ ఇచ్చినారా? 45 ఏళ్లకు 18,750 రూపాయలు పెన్షన్ ఇచ్చినారా? రైతులకు 26,000 రూపాయలు 2 సంవత్సరాలకు ఇచ్చినారా? ధరలు పెంచలేదా? డీజిల్ పెట్రోలు పెంచలేదా? గ్యాస్ పెంచలేదా? కరెంటు బిల్లులు పెంచలేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచలేదా? గ్యాస్ సిలిండర్లు 6 ఇచ్చినారా? అమ్మఒడి అందరికీ వేసినారా? ఫీజు రీయింబర్స్మెంట్ అమలైతుందే? ఆరోగ్యశ్రీ అమలైతుంది, పేదవాళ్ళు బతుకుతున్నారా? వీటికి సమాధానం చెప్పు చాలు. నీకు సిగ్గున్నా, రోసం ఉన్నా, ఏమున్నా కానీ సమాధానం చెప్పాలా? ఇప్పుడు మేము ఫ్లెక్సీ కూడా చూపించినామాడ. 3 కోతులు బొమ్మ పెట్టి చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకని గాంధీ మహాత్ముడు చెప్పిన ప్రకారం వీరు ముగ్గురు మేము మంచి మాట్లాడము అంటున్నారు, మంచి వినము అంటున్నారు, మంచి చెప్పము అంటున్నారు. సంక్షేమ పథకాల గురించి ఎవరైనా చెప్పినా మేము వినము, సంక్షేమ పథకాల గురించి మేము మాట్లాడము, సంక్షేమ పథకాల గురించి మేము చెయ్యము, మేము ఇంతే. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఎరుపు రంగు అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. నా జెండా అన్నాడు, ఆయన జెండా తీసుకుని చంద్రబాబు నాయుడు కాలకాల పెట్టాడు. విప్లవం అనే ముసుగులో బానిస బతుకు బతుకుతున్నాడు, కట్టు బానిస బతుకు బతుకుతున్నాడు. జెండాలు అమ్ముకున్నావు, పార్టీలు అమ్ముకున్నావు, పదవులు అమ్ముకున్నావు, ప్రశ్నిస్తానన్నావు. నీ గొంతు మూగబోయింది కాదు, మూగేను అయిపోయింది నీ పార్టీ. నువ్వు ఉద్యోగస్తుల హామీలు అడుగుతారా? 30,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు కట్టినారా? పిఆర్సీ హామీ నెరవేర్చినారా? 4 డిఏలు ఇచ్చినారా? ఉద్యోగస్తుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ యాప్లు తగ్గించినామని చెప్పినారు. 10 యాప్లు తగ్గించి 1 యాప్లోనే అన్ని పెట్టినారు. వీటికి సమాధానం మీరు చెప్పగలిగితే మీ ప్రభుత్వం వైఫల్యమా, సక్సెసా? 100కు కాదు, 100కు కోటి సార్లు నీ ప్రభుత్వం వైఫల్యం. 100కు కోటి సార్లు నీ ప్రభుత్వం వైఫల్యం. 100కు లక్ష కోట్ల సార్లు నీ ప్రభుత్వం వైఫల్యం. 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000, 7,000, 8,000 మంది చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ముందు ఉంటే
దానికి వెనక భాగాన నీ బాధితులు నడుస్తారు. వేల మందితో నిరసన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది బాధితులు నిరసనలో పాల్గొంటారు. నీకు చెమట పడుతుంది చూడు. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397, ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.